నేను అన్నాను అరెస్ట్ చేస్తారని భయమా సార్ అన్న. భయం ఉంటే యాంటిసిపేటరీ బెయిల్ పోతాను, నేను పోలే కదా అన్న. ఇంతవరకు యాంటిసిపేటరీ బెయిల్ పిటిషన్ వేయలేదు, వేయను కూడా. ఎందుకని నవ్వుతూ అన్నా, నా జీవితంలో చాలా అనుభవాలు వచ్చాయి అసెంబ్లీతో సహా. ఒక జైలు అనుభవం రాలే, అది కూడా పోయి చేస్తే నా ఆత్మకథ పూర్తవుతుంది ఇంకో చాప్టర్ అని చెప్పాను. సో అందువల్ల అరెస్ట్లకు భయపడే వాళ్ళం అయితే ఇక్కడ దాకా రాకనే పోయేవాళ్ళం. నేను 30 ఏళ్ళ వయసులో యూనివర్సిటీలో అసిస్టెంట్ ప్రొఫెసర్గా ఉన్నప్పుడు టైమ్స్ ఆఫ్ ఇండియా గ్రూప్ డైలీ ది ఇండిపెండెంట్కి ఒక ఆర్టికల్ రాశాడు. అప్పుడు ముఖ్యమంత్రి నెదురుమల్లి జనార్దన్ రెడ్డి పైన గ్లాడ్ టు సీ హిమ్ గో అని రాశాడు. అప్పుడు చీఫ్ మినిస్టర్ ఆఫీస్ నుంచి వైస్ ఛాన్సలర్ ఫోన్ వస్తే నన్ను పిలిపించాడు. ఏం నాగేశ్వర్ పెళ్ళై 4 ఏళ్ళు అయింది, కొడుకు పుట్టి 1 ఇయర్ కూడా కాలే, ఇప్పుడు మన ఉద్యోగం తీసేస్తే ఏమవుతుంది అన్నాడు. నేను తీసేయమన్నాడు సార్ మీ సీఎంను, ఒక 30 ఏళ్ళు అక్కడ ఇక్కడ ట్యూషన్లు చెప్పుకొని బతుకుతా, 30 ఏళ్ళ తర్వాత కోర్టులో సుప్రీంకోర్టుకి వెళ్ళి ఈ డబ్బులన్నీ తెచ్చుకుంటే జూబ్లీహిల్స్ ఇల్లు కట్టుకుంటా అని చెప్పాను. ఎందుకంటే నాకు అదొకటే మార్గం కనబడుతున్నా సార్, లేకపోతే లేదని చెప్పిన. అంటే అందువల్ల 30 ఏళ్ళ వయసులోనే భయపడలే, 62 ఏళ్ళ వయసులో భయపడతామా? సో అందువల్ల అది భయపడే ప్రసక్తే లేదు. అరెస్ట్ ఇంతవరకైతే మీకు ఫ్యాక్ట్స్ కూడా చెప్పాలి. ఎందుకంటే ఇక్కడ మాట్లాడిన వాళ్ళు చాలామంది బహుశా టీవీలు మిస్లీడ్ చేసిన రాంగ్ ఇన్ఫర్మేషన్తో కూడా ఉన్నట్టున్నారు. నా దగ్గరికి అరెస్ట్ చేసడానికి ఎవరైతే రాలే ఇప్పటివరకు, రారని నేను చెప్పను, ఇప్పటివరకు రాలేదు. హైదరాబాద్కు వచ్చారేమో తెలియదు, మా ఇంటికి రాలే. అయితే అక్కడ తెలంగాణ పోలీస్ ప్రొటెక్షన్కి వస్తే వాళ్ళ ఫోటోలు వేసి మనం మీడియాలో ఆంధ్ర పోలీస్ వచ్చిందని రాశారు. ఆ వీడియోలో ఉన్న వ్యక్తి మన టోలీచెక్ సిఐ. సో అలా కూడా వచ్చాయి వార్తలు. ఆ వార్తలు కూడా ఇట్లాంటి పత్రికల్లోనే వచ్చాయి. పోనీ వీళ్ళు ఇక్కడ మనకు అర్థం కావాల్సింది అంటే, ఒకటి రాజ్యం ప్రభుత్వమే నేరుగా కేసులు పెట్టింది. ఏంటా కేసులు? కులచిచ్చు పెట్టానట. నేను నా మాటలో ఎక్కడ కులమన్న పదమే లేదు, కులచిచ్చు పెట్టాను. పవన్ కళ్యాణ్ మాటల్లో కూడా చెప్పాడు కులం. అసలు నేను ఎక్కడ కులం తీసానో నాకు ఇప్పటికీ అర్థం కాలే. ఇప్పుడు ఒక అంశం వచ్చినప్పుడు అనేక మంది భిన్నమైన అభిప్రాయాలు ఉన్నవారు ఆ అంశాన్ని వరకు సమర్థిస్తుంటారు. అది ఏ కులం వాళ్ళైనా కావచ్చు, ఏ ప్రాంతం వాళ్ళైనా కావచ్చు, ఏ రాజకీయ భావాలు ఉన్న వాళ్ళైనా కావచ్చు. ఇప్పుడు దీన్ని మైక్ అనాలి, దీన్ని మైక్ అని ఒక కులం వాళ్ళకి చెప్తే మైకు, ఇంకో కులం వాళ్ళు చెప్తే కాదు స్టిక్ అంటారా? ఒక పార్టీ వాడికి చెప్తా మైకు, ఇంకో పార్టీ వాడికి చెప్తే బాటిల్ అంటారా? ఎవరైనా మైక్ అనాలి. సో దానికి కుమ్ముకైనట్టు కాదు అది. తర్వాత ప్రాంతం అని కూడా తీశాడు పవన్ కళ్యాణ్. ప్రాంతం అని తీస్తే ఎవరు తీశారు ప్రాంతం? నిజంగా ఇక్కడ వచ్చిన ఇన్ని సంఘాలు ఉన్నాయి, వీళ్ళు తీయలే. తెలంగాణ సంఘాలు మొదలు ప్రాంతం అనే ప్రస్తావనే తీయలే. ఆ ప్రస్తావన తీసింది కూడా ఆ 2 పార్టీల వాళ్ళే. నువ్వు తెలంగాణ వాడివి, ఆంధ్రప్రదేశ్ రాజకీయాల గురించి ఎట్లా మాట్లాడుతావు? అయ్యమ్మ నేను అమెరికా వాడిని, అక్కడ ఓటర్నా, ఆడ మాట్లాడుతున్నా కదా. ఇరాన్ పైన మాట్లాడుతున్నా, ఇరాన్ ఓటర్నా? ఇది ఎక్కడ సిద్ధాంతం అయ్యా? మీరైతే ఇక్కడ ఇల్లు కలిగి ఉంటారు, ఆస్తులు కలిగి ఉంటారు, మేము మాట్లాడకూడదంటే ఎట్లా? నేను తెలంగాణలో ఉన్న పుట్టినవాడిని కనుక తెలంగాణ వాడి కనుక మాట్లాడద్దంటే ఎట్లా? అంటే కులం తీసింది మీరు, ప్రాంతం తీసింది మీరు, మళ్ళీ మమ్మల్ని కులము ప్రాంతం తీశారంటున్నారు. ఎంత ఆశ్చర్యమో చూడండి. ఇక అది కులం చిచ్చు పెట్టారని కేసు పెట్టారు, అక్కడ కులం ప్రస్తావన కూడా చేయలేదు నేను. ఇంకో కేసు ఏంటిది? ఈవెన్ నోటీస్ ఇవ్వకుండా కూడా అరెస్ట్ చేయొచ్చు 3 ఏళ్ళు. ఏంటది అంటే అల్లర్లు సృష్టించేదానికి పనిచేశారట. నేను ఇప్పుడు ఈ ఇన్సిడెంట్ జరిగి 10 రోజులు అయింది. ఎక్కడ అల్లర్లు అయింది? 2 దోమలు కూడా ఎవరు చంపలే, 4 ఈగలు కూడా చంపలే. అల్లర్లు ఎక్కడే? పోనీ 2 కుక్కలు కొట్లాడుకున్నాయా? అరే ఏమో ఏంది ఇది? మీకు అల్లర్లు సృష్టించారు. అదే కాదు, ప్రజా జీవితాన్ని అల్లకల్లోలం చేశారట ఒక కేసు. జోకేంద్రాలు పెట్టిన కేసులు మనకు నవ్వొస్తాయి. మీరు ఎంతమంది చూశారో తెలియదు నాకు ఎఫ్ఐఆర్లు. అందువల్ల ఒక్కసారి బెదిరిస్తే దాన్ని డాక్ట్రైన్ ఆఫ్ చిల్లింగ్ ఎఫెక్ట్ అంటారు. అంటే బెదిరిస్తే వీడు నోరు విప్పడని. కానీ గుర్తుపెట్టుకోవాలి, ఎంత బెదిరిస్తే అంత బిగ్గరగా అడుగుతాం, పని కట్టుకొని కూడా అడుగుతాం. అదే నేను అన్నది. అదే అని యుద్ధం మీరు మొదలు పెట్టారు, నేను ముగిస్తాను అన్నారు. మళ్ళీ దాన్ని పెట్టుకొని యుద్ధం చేస్తావట అంటారు. అయ్యా నేను ఏమన్నా అందులో క్లియర్గా నా ప్రజా సమస్యల పైన అన్నా. అంటే ఇప్పుడు ఇంకా దానిపైన కేసు పెట్టలేదు, బహుశా ఎఫ్ఐఆర్ ఛార్జ్షీట్లు యాడ్ చేస్తారో తెలియదు. కానీ ఒక్కడు మాత్రం మళ్ళీ చెప్తున్నాను, మీరు అరెస్ట్ చేసుకుంటారా, కేసులు విత్డ్రా చేస్తారా, చెయ్యరా, అది మీ ఇష్టం. మేము మాత్రం మాట్లాడుతూనే ఉంటాం. వీ విల్ డై బట్ వీ విల్ నాట్ గివ్ అప్ అవర్ రైట్ టు ఫ్రీ స్పీచ్ అన్నది మా మాట. చావనన్నా చేస్తాం కానీ మాట్లాడే హక్కుడు వదులుకోము. నీకే అణిచివేత వేసినా దానికి మేము సిద్ధం, సంతోషం. మీరు వస్తారంటే చెప్పండి, టైము ప్లేస్ కూడా చెప్పండి, ఆడికి వస్తా కావాలంటే
అరెస్ట్ చేసుకోండి. థ్యాంక్ యూ వెరీ మచ్.